Question. ఏ రాష్ట్ర శాసనసభ ఇటీవల కచ్చతీవు ద్వీపాన్ని తిరిగి పొందేందుకు తీర్మానం చేసింది? Option A. కేరళ, Option B. కర్ణాటక, Option C. తమిళనాడు, Option D. ఆంధ్రప్రదేశ్. The correct answer is తమిళనాడు. Question. మేఘాలయ యొక్క చేతితో తయారు చేసిన రెండియా ఏ ఉత్పత్తితో సంబంధం కలిగి ఉంది? Option A. చెక్క పని, Option B. వస్త్రాలు, Option C. మెటల్ క్రాఫ్ట్, Option D. కుండలు. The correct answer is వస్త్రాలు. Question. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ ఎవ్ పాలసీని ప్రకటించింది? Option A. మహారాష్ట్ర, Option B. తమిళనాడు, Option C. ఢిల్లీ, Option D. గుజరాత్. The correct answer is ఢిల్లీ. Question. 2026 మరియు 2027లో రాబోయే ఇస్ ప్రైవేట్ మిషన్ ప్రతిపాదనల కోసం నసా ఏ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉంది? Option A. స్పేస్ ఎక్స్, Option B. బ్లూ ఆరిజిన్, Option C. ఆక్సియం స్పేస్, Option D. బోయింగ్. The correct answer is ఆక్సియం స్పేస్. Question. ఇస్రో ఏ రాష్ట్రంలో అంతరిక్ష నిఘా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి యోచిస్తోంది? Option A. కేరళ, Option B. కర్ణాటక, Option C. అస్సాం, Option D. ఆంధ్రప్రదేశ్. The correct answer is అస్సాం. Question. నీతి ఆయోగ్ యొక్క భారతదేశ రాష్ట్ర స్థాయి ఆర్థిక స్థితిస్థాపకతపై నివేదిక ప్రకారం ఏ రాష్ట్రం ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్లో అగ్రస్థానంలో ఉంది? Option A. తమిళనాడు, Option B. గుజరాత్, Option C. ఒడిశా, Option D. మహారాష్ట్ర. The correct answer is ఒడిశా. Question. భారత్తో సంబంధాలను ఇటీవల ఏ దేశం వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచింది? Option A. ఇండోనేషియా, Option B. వియత్నాం, Option C. థాయిలాండ్, Option D. మలేషియా. The correct answer is థాయిలాండ్. Question. సుప్రీంకోర్టు ఇటీవల ఏ రాష్ట్రంలో పాఠశాల ఉపాధ్యాయుల నియామకాలను రద్దు చేసింది? Option A. ఉత్తరప్రదేశ్, Option B. బీహార్, Option C. పశ్చిమ బెంగాల్, Option D. జార్ఖండ్. The correct answer is పశ్చిమ బెంగాల్. Question. ఏ సంస్థ ఇటీవల చైనా రేటింగ్ను స్థిరమైన దృక్పథంతో కి తగ్గించింది? Option A. స్టాండర్డ్ మరియు పూర్స్, Option B. మూడీస్, Option C. ఫిచ్, Option D. ఐసిఆర్ఐ. The correct answer is ఫిచ్. Question. లోక్సభ ఇటీవల సముద్ర కార్యకలాపాలకు సంబంధించిన ఏ బిల్లును ఆమోదించింది? Option A. ది ఇన్లాండ్ వెసెల్స్ బిల్లు, Option B. ది మర్చెంట్ షిప్పింగ్ బిల్లు, Option C. ది కోస్టల్ షిప్పింగ్ బిల్లు 2024, Option D. ది పోర్ట్స్ అండ్ డాక్ లేబర్ బిల్లు. The correct answer is ది కోస్టల్ షిప్పింగ్ బిల్లు 2024.